ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! సింహరాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. నక్కతొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించనుంది. మీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుంచి 15 తేదీలోపు మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎన్నో విజయాలను పొందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశివారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదంటున్నారు జ్యోతిష్య పండితులు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఈ ఫిబ్రవరి 15వ తేదీలోపు మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు స్వయంగా చెబుతున్నారు. ఈ విధంగా మీకు సూచనలు చేస్తూ ఉన్నారు. అన్ని రంగాలలోనూ అనుకున్న విజయాలను మీరు ఖచ్చితంగా సాధిస్తున్నారని, సాధించబోతారని ఖచ్చితంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. తమ కలలు నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా పట్టువదలని విక్రమార్కునిలా నిరంతరం కృషి చేసి అనుకున్న విజయాలను సాధిస్తారని నొక్కి మరీ చెబుతున్నారు. విద్యాపరంగా మీ యొక్క రాశి వారికి ఈ టైంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఇంట్రెస్ట్ పెరగటం వలన పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేరు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం ద్వారా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఒక నిర్ణీతమైనటువంటి ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాల్లో పై చదువుల కోసం కావచ్చు, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూసి తెలుసుకుందాం. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ప్రస్తుత సమయం అనేది చాలా సానుకూలంగా ఉంటుంది. మీ అంచనాల ప్రకారం మీ యొక్క వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. అయితే సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆలోచించుకుని ప్రణాళిక ప్రకారం ప్రారంభించడం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం ముందుకు సాగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకి ఈ టైం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే వ్యాపారం అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ప్రారంభించడం ద్వారా ప్రారంభంలోనే వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వ్యాపారాన్ని ముందుకు నడిపించాలో లేదా విరమించుకోవాలో మీకు మీరుగా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే ఈ టైం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారందరికీ కూడా ఈ సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. ప్రయత్నాలు చేసే వారికి మాత్రమే లభిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక 1 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించి అందులో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అదృష్టం అనేది లైఫ్లో ఒక్కసారే వస్తుందండి. కాబట్టి దాన్ని ఉపయోగించుకోకపోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది. ఇక ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతూ రెండింటిని డీల్ చేసినట్లయితే ఏ ఉద్యోగము లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే నిర్ణయం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను, శ్రేయోభిలాషులను సంప్రదించి నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చూసి మనం తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ రాశి వారికి దగ్గు, జలుబు, గొంతు సంబంధిత వ్యాధులనేవి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి గల వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి. ఈ విధంగా ఈ వాటర్ని మీరు తీసుకోవడం ద్వారా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా
ఎన్నో అనవసరమైనటువంటి వ్యాధుల జోలికి పోకుండా సరైన నిద్ర సమయానికి ఆహారం తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నొక్కి మరీ చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. కాబట్టి ఈ యొక్క రాశి గల స్త్రీలకి గర్భస్థ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. అందరికీ కాదండి, ఈ యొక్క రాశికి సంబంధించి అతి కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. భయపడకండి. అది కూడా మీరు డాక్టర్కి చూపించుకుంటే సరైన చికిత్స తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యల నుండి మీరు ఇట్టే బయటపడగలుగుతారు. ధైర్యంగా ఉండండి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సమయం అనేది ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ టైంలో స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించే విషయం కాదండి. ఈ సమయం పెట్టుబడులకు కానీ కొనుగోళ్లకు కానీ అంతగా అనుకూలించదు. ఒకవేళ మీరేదైనా కొనాలనుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఈ టైంలో ఎక్కువ రిస్క్ని తీసుకుని పెట్టుబడులు పెట్టడం కూడా మీకు మంచిది కాదండి. మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ డబ్బు భవిష్యత్తులో మీరు పెట్టుబడులు పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక కుటుంబ పరంగా ఈ టైం అనేది ఈ యొక్క రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ సమయంలో కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ టైంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతారు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులకు మీకు మనస్పర్ధలు ఏర్పడడం కానీ లేదా మీరు చెప్పే మాటల్ని వారు నమ్మకపోవటం కానీ జరుగుతుంది. ఈ టైంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వారికి వారి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది లభిస్తుందన్నమాట. ఇక జూన్ మాసం వచ్చేసరికి మీ తోబుట్టులతో మీకు సరైన అవగాహన లేకపోవటం కానీ లేదా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి సమస్యలు ఏర్పడడం కానీ జరగవచ్చండి. ఈ టైంలో మీరు కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయ సంబంధ వివాదాలు కానీ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధన ఏంటి అనేది ఒకసారి చూసి మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయ శివాలయంలో అభిషేకం చేయించుకోవటం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఇట్టే త్వరలోనే తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలుగుతారు. ఇకపోతే ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయటం ద్వారా సూర్య భగవానుని ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశివారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే, శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగులో ఉన్నటువంటి తినుబండారాలను దానంగా ఇవ్వండి. ఈ విధంగా మీరు దానం చేయటం వల్ల అదృష్టం మీకు అండగా, చాలా తోడుగా, నీడగా, సపోర్టుగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి. వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇకపోతే తమలపాకుపై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని రాసి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అభిషేకం చేయటం ద్వారా స్వరాభిష్టాలనేవి నెరవేరుతాయి. మీ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ విధంగా మీరు 5 మంగళవారాలు చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఇన్ని రకాలుగా సింహరాశి వారికి అఖండ రాజయోగం ఈ విధంగా సిద్ధించబోతోంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు నక్కతొక్క తొక్కినట్లే వీరిని ఎలా అదృష్టం వరించబోతోంది. ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుండి 15వ తారీఖు లోపు వీరి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటి, విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో ఎలాంటి విజయాలను అందుకోబోతున్నారు, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే సింహరాశి వారు ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.